सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హిందూ మత వివరణము 6వ భాగము. 6. కులము అనగా ఒకానొక గుణకర్మయే. కులములు గుణకర్మలను అనుసరించియే ఏర్పడినవి అను గీతా ప్రమాణము ప్రకారముగా కులము అనగా ప్రాచీన కాలములో ఒకానొక నిర్దిష్టమైన గుణకర్మయే. గుణమనగా కర్మలోని తీవ్రమైన శ్రద్ధయే. కర్మయనగా సమర్థవంతముగా చేయబడిన కర్తవ్యమే. కులము జన్మచేత కానే కాదు. గీతావచనము ప్రకారముగా సర్వజీవులను సృష్టించిన భగవంతుడే అందరికీ తండ్రి. వేదములో కూడా భగవంతుని అవయవములుగా వివిధ జీవులు లోకములో నిలచినారు అని చెప్పబడినది. ఒకే తండ్రి సంతానమైన జీవులకు వివిధ కులములు ఎట్లు వచ్చును? తండ్రికి కూడా వివిధ కులములున్నచో సంతానమునకును అట్లే రావచ్చును. కానీ ఆ తండ్రికి ఒక్క కులము కూడా లేదు. ఏలననగా ఆయన జన్మరహితుడు. కులము లేని తండ్రి యొక్క సంతానము కూడా కులరహితమే కావలయును. ఈ జీవులలో వివిధ కులములున్నవి అనునప్పుడు కుల శబ్దమును ప్రస్తుతము ఉపయోగించు జన్మచేత అను అర్థములో తీసుకొనరాదు. ఏలననగా ఒకే తండ్రి యొక్క సంతానములో జన్మచేత వచ్చు కులము ఒకటియే కదా. కులము యొక్క అర్థమును జీవుల యొక్క ఒకానొక ప్రత్యేకమైన గుణకర్మగా తీసుకొనవలను. సంతానములో గల వివిధ గుణకర్మల భేదములే కులములుగా తీసుకొనవలను. వివిధ గుణకర్మలైన కులములు వివిధములైన దేవుని దివ్య శరీర అవయవములుగా కనపడినవి. దీని అర్థము అవయవముల నుండి కులములు పుట్టినవి అని కాదు. అట్లు అవయవముల నుండి పుట్టుట ఎచ్చటను కనిపించుటలేదు. బ్రాహ్మణులు ముఖముగాను బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్, క్షత్రియులు బాహువులుగాను బాహురాజన్యః కృతః, వైశ్యులు తొడలుగాను ఊరు తదస్య యద్వైశ్యః, మరియు శూద్రులు పాదములుగాను పద్భ్యాం శూద్రో జాయత కనిపించి సంఘము దేవుని ప్రతిఫలించిన దివ్య శరీరముగా భావించబడినది. ముఖము జ్ఞాన ప్రచారమును, బాహువులు యుద్ధము ద్వారా రక్షణమును, పాదములకు ఆధారమైన తొడలు పాదములు శూద్రులు చేయు సేవలకు ఆధారమైన ధనమును, మరియు పాదములు ప్రజాహిత సేవలను సూచించును. వారి వారి శ్రద్ధలను అనుసరించి గ్రహించిన కర్తవ్యములు అను కులముల ప్రకారముగా ఏర్పడిన మానవలోకము ఆయా కులముల ద్వారా ప్రతిఫలించిన అవయవములు గల విశ్వరూపుడైన తండ్రి ప్రతిబింబమును సూచించుచున్నది. పుత్రులలో తండ్రి ప్రతిఫలించుట వేదోక్తము. ఆత్మావై పుత్రనామాసి పై వేదవాక్యములలో వివిధ కులముల జీవులు తండ్రి యొక్క అవయవములుగా కనపడుటయే సారాంశము. అయితే జీవులకు ఆయా కులములు ఏర్పడుట వారి వారి గుణకర్మల అనుసారముగా అని గీతా వివరణము. వేదములో మొదటి 3 కులములు అవయవములుగా నిలచుట, 4వ కులము వారు మాత్రము అవయవము నుండి పుట్టుట చెప్పబడినది. ఇచ్చట అధిక సంఖ్యా వాక్యములనే ప్రమాణముగా తీసుకొనవలను. కావున 4వ కులము కూడా అవయవముగానే నిలచనిది అనియే తాత్పర్యము. అవయవముగా నిలచుట
అవయవము నుండి పుట్టుట వలె కనపడుటను అలంకారికముగా గ్రహించవలను. ఎక్కువగా మాటలాడు ఒక తండ్రి యొక్క కుమారుడు కూడా ఎక్కువగానే మాటలాడునప్పుడు వీడు అచ్చముగా వీని తండ్రి ముఖము నుండియే ఊడిపడినాడు అని పలుకుట వినుచున్నాము కదా. అదే విధముగా తండ్రి వలె త్వరగా నడుచువానిని వాని తండ్రి యొక్క పాదముల నుండి ఊడిపడినాడు అని చెప్పవచ్చును కదా. అవయవ శక్తి ఒక సంతానములో కనపడినప్పుడు అవయవముగా నిలచుట లేక అవయవము నుండి ఊడిపడుట అలంకారికముగా సమ్మతములే. ఈ అర్థమును గీతా ప్రమాణముతో సమర్థించవచ్చును. సృష్టించబడిన జీవులు ఎన్నిక చేసుకొనిన గుణకర్మల విభాగమే కుల వ్యవస్థ అనియే గీతా శ్లోక తాత్పర్యము. మొదట జీవులు సృష్టింపబడిరనియు తరువాత వారి వారి శ్రద్ధలను అనుసరించి కులములని పేరు గల గుణకర్తవ్య కర్మలను వారే ఏర్పరచుకొన్నారు అనియే ఇచ్చట అర్థము. ఒకానొక జీవుడు ఒకానొక గుణకర్మను కలిగి ఆ కులీనుడుగా మొదటనే జన్మచేతనే సృష్టించబడినాడు అని నీవు వాదించరాదు. గీతలో అట్లు చెప్పబడలేదు. ఒకానొక కులీనుడుగా జీవుడు సృష్టించబడినాడు అని ఇచ్చట చెప్పబడలేదు. సృష్టించబడిన జీవుల యొక్క గుణకర్మలను అనుసరించి ఆయా కులముల పేర్లు భగవంతునిచే సృష్టించబడినవి అనియే అర్థము. ఆయన తాను సృష్టించిన గుణకర్మలను విభజించి వాటికి కులనామములను పెట్టినాడు అనియే అర్థము. గుణములు వాటి కర్మలు మరియు జీవులు దేవునిచే సృష్టించబడినారు. ఏలననగా సర్వ పదార్థముల సృష్టిని దేవుడే చేసినాడు. కానీ ఏ జీవుడు ఏ గుణమును గ్రహించవలెనో దానికి సంబంధించిన కర్మను చేయవలెనా లేదా అను దానిని మాత్రము జీవుల స్వేచ్ఛకే వదిలివేయబడినది. దానిని కూడా భగవంతుడే చేసినచో సర్వజీవుల కర్మఫలములు భగవంతునికే చెందును. ఒకానొక గుణకర్మకు ఒకానొక నామమును ఏర్పాటు చేయుటయే భగవంతుడు చేసిన పని అని గీతా శ్లోక సారాంశము. ఈ స్వేచ్ఛ నేడును కనబడదేమి? బ్రాహ్మణ కులములో జన్మించిన వాడే పురోహిత వృత్తిని చేయుట ఇట్లు ఏర్పడినది అని నీవు వాదించరాదు. ఈనాడు కూడా ఎవరినీ ఒకానొక వృత్తిని స్వీకరించరాదని ప్రభుత్వ శాసనము లేదు కదా. కావున నీ వాదమూలము అసత్యము. ప్రాచీన కాలములో పురోహిత వృత్తిని స్వీకరించిన మరియు యజ్ఞములో బ్రహ్మస్థానమునకు ఋషులచే ఎన్నుకొనబడిన కుమ్మరియగు భూరిశ్రవుని దృష్టాంతము నీ వాదమును ఆ కాలములో కూడా నివారించుచున్నది. భూరిశ్రవుని నిరోధించుట కాదు గదా, చివరికి ప్రోత్సహించుటయే జరిగినది. ఏదో ఒక్క ఉదాహరణము సమగ్రము కాదు గదా అని వాదించకుము. ప్రోత్సహించుట నిషేధించకపోవుటను స్పష్టముగా నిరూపించుచున్నది. ఎక్కువ మంది ఈ జ్ఞాన ప్రచార వైదిక వృత్తికి రాకపోవుట ఆనాడు ఈ వృత్తిలో ఏమాత్రము ధనాదాయము లేకపోవుటయే కారణముగా చూడవలయును. ఈ వృత్తిలో ధనగర్వము నిషిద్ధము కావున దీనిలో బ్రతుకుట కేవలము భిక్షాటనము లేదా ఉంచవృత్తి, పొలములో రాలిన గింజలను ఏరుకొనుట. అట్టి పరమ దరిద్ర పరిస్థితిలో కూడా తన పూర్వజన్మ సంస్కారము వలన వచ్చిన శ్రద్ధ చేత భూరిశ్రవునికి ఈ వృత్తిలో ఆకర్షణ ఏర్పడినది. ఇది ఏ ఒక్కరికో కలుగును. కావున ఎక్కువ మంది దృష్టాంతముగా కనపడకపోవుట సహజమే గదా. ఎక్కువ మంది ధనము మరియు భోగములలో ఆసక్తులు కావున ఈ వృత్తి వైపుకు రాలేదు. నీవు తిట్టదలుచుకున్నచో అట్లు రాని వారిని తిట్టుము, మమ్మేల దూషించదవు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు
ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.